అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారనే విషయాన్ని రోజు మీరు తెలుసుకుంటారు. బయట ఆ స్త్రీ మిమ్మల్ని షాపింగ్ అని తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం చేస్తారు. మీరు ఈరోజు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం అయితే అందుతుంది. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువగా లభించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నిరాశ చెందే అవకాశాలు మాత్రం లేవు. అందరిలోనూ ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారిని సైతం ఈరోజు ఆకట్టుకోగనే సాధ్యం మీకు దక్కుతుంది. మీరు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. రావలసినటువంటి సొమ్ము సకాలను అందుకుంటారు. బంధువులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. ఉద్యోగులు పనివారం నుండి విముక్తి పొందుతారు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు అందుతాయి. మహిళలు అనుకున్నది సాధించగలుగుతారు. పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తల అనుభవాలతో మరి ఈ రోజు గడుపుతారు. ఉద్యోగస్తులు విధుల్లో ప్రతిబంధకాలు తొలగించుకుంటారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు స్వయం కృషితో ముందడుగు వేస్తారు. మహిళల ఆస్తి విషయాలు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక గులాబీ రంగు దుస్తులను దానం చేసి దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. మహిళలకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇంటా బయట కొత్త సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారచ్చు. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగే అవకాశాలున్నాయి. వ్యాపారస్తుల వాణిజ్యవేత్తల యత్నాలలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారిని నిరాశజనకంగా కలిపే అవకాశాలు కొంతమందికి అయితే ఉన్నాయి. వారు వాటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి అన్నదానం చేయటం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 22 మరియు లక్కీ కలర్ అయితే మరి మెజెంటా. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట, శివలింగానికి పూజలు సమర్పించటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.